అబ్రహాముకు ఆ పిల్లవాడిని ఇచ్చేశాడు. ఆమేన్. చప్పట్లు కొట్టండి. పిల్లల గమనించండి, నీ ఆశీర్వాదం యొక్క రహస్యం ఇదే. దేవుడు నీకు ఇస్తాడు, మళ్ళీ నువ్వు దేవుని దగ్గరికి ఏమి తీసుకురావు, దానిలో ఆశీర్వాదం ఉండదు. దేవుడు నీకు ఇచ్చినది మరలా దేవుని చేతిలో పెడితే దేవుడు ఆశీర్వదించి మరలా నీకు ఇచ్చేస్తాడు. అది స్టాండర్డ్గా ఉంటుంది ఆ ఆశీర్వాదం. ఆమేన్. ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత ఆలస్యంగా దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. కానీ ఆ ఆశీర్వాదాన్ని ఎలాగ చేశాడు? దాన్ని స్టాండర్డ్గా చేశాడు. ఆమేన్, ఆమేన్. ఓకే. కావున పిల్లరా, అబ్రహాము జీవితంలో దేవుడు ఆలస్యం చేశాడు అనంటే అది ఆశీర్వాదకరంగా చేశాడు. ఇక్కడ ఒకటి గమనించండి, దేవుడు అబ్రహాముకి ఇస్సాకునిచ్చాడు కదా, ఆ ఇస్సాకును కానీ మరలా తిరిగి దేవుడి చేతిలో పెట్టకపోతే ఆశీర్వాదం శాశ్వతంగా ఉండేది కాదు. మరలా తిరిగి ఆ ఇస్సాకును దేవుని చేతిలో తిరిగి ఇచ్చాడు కాబట్టి ఆశీర్వాదం వచ్చింది. ఆశీర్వాదం స్టాండర్డ్గా ఉంది. ఇప్పుడు ఆ బిడ్డను మరలా అబ్రహాముకి ఇచ్చినందువల్ల ఆ సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్. కాబట్టి అబ్రహాముకి ఇప్పుడు దేవుడు జవాబు తొందరగా ఇచ్చాడా, ఆలస్యంగా ఇచ్చాడా? ఆలస్యంగా ఇచ్చాడు. ఆలస్యంగా ఇచ్చిన దానిలో ఏముంది? దేవుని ఆశీర్వాదం ఉంది. మార్తా మరియల ఇంటికి దేవుడు తొందరగా వచ్చాడా, ఆలస్యంగా వచ్చాడా? ఆలస్యంగా వచ్చాడు. ఆలస్యంగా వచ్చినా ఏం చేశాడు? సమాధిలో కురుపులు, అదే పురుగులు పట్టిన పిల్లాడు కూడా తిరిగి లేపాడు. ఆమేన్. కావున సహోదరుడా, సహోదరి, దేవుడు నీకు ఒకటి ఆలస్యం చేస్తున్నాడంటే దానిలో ఆశీర్వాదం ఇస్తాడు. నువ్వు మరలా తిరిగి దేవుని చేతిలో పెట్టడం నువ్వు నేర్చుకోవాలి. ఆమేన్. ఇంకా చాలా ఉన్నాయని నా మనసులో చాలా చెప్పాలనుకున్నాను, కానీ టైంను బట్టి నేను ఇంకా స్టార్ట్ చేస్తున్నాను. తర్వాత ఇంకొక వ్యక్తి ఈయనెవరు? ఉదాహరణకి యోసేపు అనుకుందాం. ఎవరైనా యోసేపు పరిస్థితి ఏమైంది అనంటే, యోసేపు ఎవరి కొడుకు? యోసేపు ఎవరి కొడుకు? నేను దిగొచ్చానంటే గుద్దుతా. యోసేపు ఎవరి కొడుకు మరి? యోసేపు ఎవరి కొడుకు? యాకోబు కొడుకు. అంతేనా? యాకోబు సంతానమే కదా యోసేపు. కాబట్టి ఈ యాకోబు తన పిల్లోడిని చాలా ప్రేమించేవాడు. ఒక పిల్లోడు రావాలి తొందరగా, ఒక పిల్లోడు రా. ఈ యాకోబు అంటే ఆయనకు మొత్తం 12 మంది పిల్లలు కదా. ఆ 12 మంది పిల్లల్లో అంటే ఆఖరివాడు పుట్టకపోయినా తర్వాత వీడు 11వ వాడు ఈ పిల్లోడిని బాగా ప్రేమించేవాడు. అందుకని వాడికి తెల్ల సొక్కాయి గుట్టించాడు, మంచి సైకిల్ కూడా కొన్నాడు. ఆ తర్వాత విచిత్రమైన అన్నీ చేశాడు. ఇదంతా చేసిన తర్వాత ఈ పక్కమటే ఉండే అన్నలకి ఏమనిపించిందంటే ఒరేయ్, వీడినేంద్రా మన నాన్న ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, వీడేంటి మన నాన్న ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, మొత్తానికి వీడుంటే మనల్ని ప్రేమించడరా నాన్న అని చెప్పి వీడు నెట్టన్నా కానీ ఇంట్లో నుండి బయటికి నెట్టాలనే ప్లాన్ వేశారు. సరే, వీళ్ళు పొలం వెళ్ళారు, గొర్రెలు మేపుకుంటున్నారు. వాళ్ళ నాన్న యాకోబు పిలిచి, అరే మీ అన్నలు గొర్రెలు మేపడానికి పొలం వెళ్ళారురా, నువ్వు వెళ్ళి వాళ్ళకి భోజనం తీసుకెళ్ళు, వాళ్ళకి జున్నుగడ్డలు తీసుకెళ్ళు, వాళ్ళకి మంచి కూరలు వండించుకొని తీసుకెళ్ళరా అని చెబితే వీడు సరే నాన్న అని చెప్పి భోజనం, జున్నుగడ్డలు, మాంసాలు, ఆహార పదార్థాలు, నీళ్లు అన్నీ తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. ఎక్కడికి? వాళ్ళ అన్నాలు ఉండే పొలంలోకి వెళ్ళాడు.
వాళ్ళ అన్నలు చూశారు. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఒరే వీడిని ఏదో ఒకటి ప్లాన్ చేసి వీడిని చంపేద్దాంరా అనుకున్నారు. సరే వాళ్ళ అన్నలు అందరూ ఒకడేమన్నాడంటే, ఒరే చంపటం మనకొద్దు, ఆ పాపం మనకొద్దులే, కానీ వీడి షర్టు తీసి, వీడేసుకున్న విచిత్రపు షర్టు ఉందే దీన్ని తీసి ఒక గొర్రెను కోసి ఆ రక్తంలో ముంచి ఈ షర్టు తీసుకెళ్ళి మన నాన్నకిద్దాంరా, ఇడిగో నీ కొడుకు చచ్చిపోయాడు అని చెబుదాంరా అన్నాడు. సరే అది అంగీకరించి వాళ్ళ అన్నలు ఆ షర్టు గొర్రె రక్తంలో ముంచి మరకలు చూపించి, రక్త మరకలు చూపించి వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ ఉంటే తీసుకొచ్చి ఇచ్చారు. రే ఏంటిది, ఏంటి షర్టు అని అన్నాడు. నువ్వు ప్రేమించావే యోసేపు, విచిత్రమైన అంగి కుట్టించావుగా, ఆ అంగి మాకు దొరికింది అన్నాడు. ఇదేంటయ్యా, నా కుమారుడయ్యా, నా కొడుకురా, ఏంట్రా ఇట్లా జరిగింది అని అంటే, ఏమో మాకేం తెలుసు, దారిలో వస్తున్నావు ఆ షర్టు దొరికింది, ఇది నీ కొడుకుది, మనిషిని చూడకపోయినా కనీసం షర్ట్ అన్న చూసుకుంటామని తీసుకొచ్చావులే అన్నారు. ఆ షర్టు తీసుకొని ప్రియులరా హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లో పండుకొని గుండెను కోస్తారే, ఆ షర్టు చూడగానే గుండె కోత పడింది తండ్రికి, గుండె కోత పడింది. ఏం చేయాలో అర్థం కాల. నా కుమారుడా, నాయనా యోసేపా, నేనేరా చేతులారా నిన్ను పొలం పంపించాను, మీ అన్నలకు భోజనం తీసుకెళ్ళమని చెబితే వెళ్ళేవురా నాయన, నేను ఆ మాట చెప్పకపోయినా నువ్వు దొరికేవాడురా నాయనా, నా చేతులారా నిన్ను పోగొట్టుకున్నాను రా అని ఏడవలసిన అంతగా ఏడిశాడు. దేవుడికి కూడా చెప్పుకున్నాడేమో, దేవా నా కొడుకును చూపించవా, ఇక నా కొడుకును చూపించవా, నా కొడుకు ఇక నాకు కనపడ్డా, నా కొడుకు ఏమైపోయాడయ్యా, నా కొడుకు షర్టే దొరికింది, నా కొడుకు ఇక దొరకడా నాకు అని దేవుడు కూడా చెప్పుకున్నాడేమో, ఏడ్చుకున్నాడు. దేవుడు కూడా వింటున్నాడు కానీ ప్రార్థన, దేవుడు కూడా ఏమి చెప్పట్లా. ఈ పిల్లోడు వెళ్ళాడు, ఐగుప్తు దేశంలో అమ్మబడ్డాడు, పోతిఫర్ ఇంటికి వెళ్ళాడు, అక్కడి నుంచి చెరసాలకు వెళ్ళాడు. ఆ తర్వాత రాజు కళలు వస్తే కళలు అర్థం చెప్పాడు. ఇలాంటి కరువులో ఈ దేశాన్ని రక్షించాలంటే నువ్వు తప్ప ఇంకెవరు లేరురా బాబు అని ఆ చెరసాల్లో ఆ ఖైదీగా ఉన్న యోసేపుని తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ సింహాసనం దగ్గర కూర్చోబెట్టాడు. వాళ్ళ నాన్న చూసి ఈ అబ్బాయిని చూసి చాలా సంవత్సరాలైంది. ఆ తర్వాత తండ్రి దగ్గర కొడుకులు అంటున్నారు, నాన్న మన ఊరిలో కరువు వచ్చేసింది, ఐగుప్తు దేశంలో ఎవరో రాజు ఉన్నాడంట, ఆయన దగ్గరికి వెళితే మనకు ధాన్యం దొరికిద్దంట అని అంటే పోయి తీసుకురండి అని అన్నారు. గాడిదలను కట్టించుకున్నారు, గోనెలు తీసుకున్నారు, సంచులు తీసుకున్నారు, పోయారు, ఆయన దగ్గర ధాన్యం గొలిపించుకున్నారు. ఆ తర్వాత ఈయన వాళ్ళ అన్నల ముఖాలు చూసి వీళ్ళు మా సహోదరులాగా ఉన్నారు కదా అని గుర్తుపట్టాడు. వాళ్ళకి ధాన్యం పోసాడు. మీరేనా, మీకు ఇంకెవరైనా తమ్ముడు ఎవరైనా ఉండారా అని అడిగాడు డైరెక్ట్గా. ఇదేంద్రా తమ్ముడు ఉండాడా అని అన్నారని, ఉండాడయ్యా ఒకడు తండ్రి దగ్గర ఉండాడయ్యా, మీ తమ్ముడిని కూడా తీసుకురండి అన్నాడు ఈసారి. సరేనయ్యా అని చెప్పి వెళ్ళి నానా ఈ ధాన్యం అయిపోయిన దాకా తిందాం, తిన్న తర్వాత మీ ఆ తమ్ముడిని కూడా తీసుకురమ్మన్నాడు. నాన్న ఒరే నాయనలారా, నాకుందే యోసేపు ఇప్పటికే పోయాడు రా, ఈ చిన్నోడిని కూడా తీసుకెళ్తాడట, నా వల్ల కాదురా బాబు, నాకుంద ఒకే గుండె, ఆ గుండె కోసేసారా, ఇప్పుడు నేను నా వల్ల కాదురా అంటే, లేదు నాన్న మనకు ధాన్యం కావాలంటే ఈ పిల్లోని పంపాలి, పంపకపోతే మాత్రం ఆయన పంపడాయా. ఒరే బాబు బతికొండగానే చంపు తింటున్నారా నన్ను. తల్లిదండ్రులారా, మీ పిల్లలు మీకు ఎలాంటి పరిస్థితులే కలుగు చేస్తారు, మీరు బ్రతికే ఉంటారు, మీ పిల్లల్ని చంపు తింటా ఉంటారు. మీ పిల్లలు చేసే పనులకు మీరు చస్తా ఉంటారు, బ్రతికే ఉంటారు, చచ్చిపోతూ ఉంటారు. సరే ఈ చిన్నోడిని వదిలిపెట్టాడు రా బెన్యామీను, లేదు ఈయన తీసుకెళ్ళకపోతే మాకు ఈసారి ధాన్యం లేదు. ఈ చిన్నోడిని తీసుకెళ్ళారు, చూపించారు. ఆయన తమ్ముడు చూసుకోగానే దుఃఖం వేసింది.
అన్నలను చూశాడు, తమ్ముడిని చూశాడు. ఇక చివరికి మీ తండ్రి బ్రతుకున్నాడా అని అడిగాడు. బ్రతికే ఉన్నాడయ్యా అని చెప్పాడు. రండి మీతో మాట్లాడాలన్నాడు. ఒక రూమ్లోకి తీసుకెళ్ళాడు. చాటుగా వాళ్ళతో మాట్లాడాడు. ఆ గదిలో కూర్చున్నాడు. నేనెవరినో తెలుసా? మీరు ఆ రోజు గోతిలో పడేసారే ఆ యోసేపు నేనే అన్నాడు. అన్నలకి కళ్ళంటే నీళ్లు గారిని కంగు తిన్నారు. అయ్యా నువ్వెంత గొప్పోడు అయ్యావా? అవును నేను గొప్పోనే, మీరు కాదు నాకు చేసింది, దేవుడు చేసాడు అన్నాడు. రండి చెబుతారు అన్నాడు. ఆ గదిలోకి తీసుకెళ్ళాడు. మళ్ళీ బయటికి తీసుకొచ్చాడు. సింహాసనం మీద కూర్చున్నాడు. ఈసారి మీరేం చెబుతారంటే, నీ కుమారుడైన యోసేపు బ్రతుకున్నాడు, నిన్ను రమ్మంటున్నాడని నాన్నకు చెప్పండి. వెళ్ళి మీరు వెళ్ళి ఆయన తీసుకురండి, మీ తండ్రిని తీసుకురండి. ఈ పిల్లలు వెళ్ళారు, తండ్రి దగ్గరికి వెళ్ళారు. నానా ఈసారి నిన్ను కూడా తీసుకురమ్మన్నాడు. నన్ను రమ్మంటవేంట్రా? నేను ముసలోండ్రా, నేను నడవలేనురా, గాడిదల మీద కూర్చోలేనురా, నా వల్ల కాదురా. లేదు లేదు నిన్ను రమ్మన్నాడు. రమ్మన్నది ఎవరో తెలుసా? నీ కుమారుడైన యోసేపు. ఆమేన్. చప్పట్లు కొట్టండి. నీ కొడుకు యోసేపు ధాన్యం పంచుతుంది, నీ కొడుకే. దేశం మొత్తానికి ధాన్యం పంచుతుంది నీ కుమారుడే. సింహాసనం మీద కూర్చుంది నీ కుమారుడే. రాజుగారు అయ్యింది నీ కుమారుడే. నీ కుమారుడే నిన్ను రమ్మన్నాడు. సోదరుడా సోదరి, పరిశుద్ధాత్మ దేవుడు నీకు గొప్ప కార్యాలు చూపించాలని, దేవుని కార్యాలు నీకు చూపించాలని నా దగ్గరకు రండి అని పిలుస్తూ ఉన్నాడు. నీవు రావాలి, తెగబడాలి, లేవాలి, పరిగెత్తాలి, దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. కొట్టు, చప్పట్లు కొట్టు, దేవునికి గట్టిగా కొట్టు, హల్లెలూయా అని చెప్పు. ఇప్పుడు ఈ తండ్రి దగ్గరికి వచ్చి ఈయన ముందన్నాడు, అరే నేను ముసలోండ్రా, గాడి మీద కూర్చోలేనురా, లేవలేనురా, నడవలేనురా అన్నవాడు నీ కొడుకు అక్కడ బతుకున్నాడు అనగా ఎల్లప్ప. దేవుని వాక్యం ఉందో తెలుసా? నమ్మకమైన రాయభారి, మంచి ఔషధము వంటి వాడు. దేవుని మాటలు నువ్వు వింటే నీకు ఎక్కడ లేని శక్తి వస్తుంది. దేవుని మాటలు వింటే ఎక్కడ లేని ధైర్యం నీకు వస్తుంది. దేవుని మాటలు నువ్వు వింటే ఎక్కడ లేని జయాలు నువ్వు చూస్తావు. ఈయన ముందేమో లేవలేను, నడవలేను, గాడిద మీద కూర్చోలేను అన్నవాడు ఇప్పుడు అంత హుషారు వచ్చింది. గాడిద మీద కూర్చో, పద పద పద. మధ్యలో అంటున్నాడు పిల్లల్ని, రే ఏంద్రా మెల్లికి తోలుతున్నారు, తొందరగా ఎవరిని చూడాలి? కొడుకుని చూడాలి. వెళ్ళారు 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 వెళ్ళారు. ఆ తండ్రి దిగాడు. యోసేపు ఆ తండ్రి కళ్ళల్లో కళ్ళు పెట్టుకున్నారు, చూశారు. నాయనా నా కుమారుడా, నా కుమారుణ్ణి నా తండ్రి నిన్ను నాకు చూపించాడు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, తొందరగా చూశాడా, ఆలస్యంగా చూశాడా? కొట్టు, చప్పట్లు కొట్టు. ఎప్పుడు చూశాడు? ఎప్పుడు చూశాడు? ఆలస్యంగా చూశాడు. ఆలస్యంగా చూశాడు. కానీ ఆ రోజు చూసిన రోజేమో పిల్లోడుగా చూశాడు. ఆలస్యంగా చూసిన ఈరోజు అదే పిల్లోడిని రాజుగా చూస్తూ ఉన్నాడు. ఆమేన్. దేవుడు నీకు ఆలస్యం చేస్తే దానిని ఘనముగా చూపిస్తాడు. దేవుని ఆలస్యములో ఉండ ఆశీర్వాదం అదే. రాజుగా చూశాడు. నా కొడుక, నేను నిన్ను చూడలేను అనుకున్నాను, నిన్ను చూశాను, నాకు ఇదే భాగ్యం, ఇక నేను చనిపోయినా పర్వాలేదు అనుకున్నాడు. సహోదరుడా సహోదరి, దేవుడు చేయాల్సిన పనులు చేసిన తర్వాత, నీవు అనుకున్నది జరిగిన తర్వాత, నువ్వేది చూడాలనుకున్నావు అది నువ్వు చూసిన తర్వాతనే నీవు చనిపోతావేమో కానీ
నీవు దేవుడు చేయాల్సింది చేయకుండా నీవెన్నడూ చావవు. ఇప్పుడు ఆ యాకోబు సంతోషంగా ఉన్నాడు. దేవుని ఆలస్యములో ఆశీర్వాదం ఉన్నది. ఆమేన్. కావున ప్రియులారా, మన జీవితాల్లో మనం గ్రహించుకుందాం. నీ జీవితంలో ఆలస్యమని అనుకుంటున్నది అది కావాలని జరుగుతున్న పనే కానీ దేవుడు చేయకూడదు అనే పని కాదు. మార్తా మరియల ఇంటికి ఆలస్యంగా వెళ్ళాడు, లాజర్ను లేపాడు. అబ్రహాము దగ్గరకు ఆలస్యంగా వెళ్ళాడు, ఆ కుమారుని ఆశీర్వదించి ఇచ్చాడు. యోసేపు విషయంలో యాకోబు వాళ్ళ తండ్రి ఆలస్యంగా చూశాడు, రాజుగా చూశాడు. దేవుని ఆలస్యములో దైవ ఆశీర్వాదం అన్నది. ఆమేన్. కావున నువ్వు దేనికి భయపడనవసరం లేదు, కృంగిపోనవసరం లేదు. ప్రభువా, నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను, ఆలస్యమైనా నేను ప్రార్థన చేస్తాను, ఆలస్యమైనా నీ సన్నిధిలో మొరపెడతాను. అది ఒక రోజున యోసేపు సింహాసనం మీద ఎలా కూర్చున్నాడు, అలాగూ సింహాసనం మీద మమ్మల్ని కూర్చోబెడతారు. నేను నమ్ముచున్నానని దేవునితో చెబుతావా? ప్రార్థన చేసుకుందాం. అందరము ప్రార్థనాపూర్వకంగా ఉందాము. ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని నువ్వు తగ్గించుకో, ప్రార్థన చేయి. ప్రభా, నేను నమ్ముచున్నాను, ప్రభా నేను నమ్ముచున్నాను అని దేవునితో చెబుతావా? ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. అందరూ మోకాళ్ళ మీద ఉండండి. ప్రతి ఒక్కరూ ఏదో చతికిలు పడటం కాదు, మోకాళ్ళ మీద ఉండండి. ప్రతి ఒక్కరూ మోకాళ్ళు వంచి దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేయి. ప్రభా, ఆలస్యమైనా సరే ఆశీర్వాదం ఉన్నది నాయన. నేను నమ్ముచున్నాను ప్రభా, నేను నమ్ముచున్నాను ప్రభా. మీకు వందనాలు, మీకు వందనాలు, వందనాలు ప్రభా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు అని దేవునితో చెబుతాం. ప్రతి ఒక్కరూ చేతులెత్తి ప్రార్థన చేయండి. పురుషులు కూడా చేతులెత్తి, పిల్లలు కూడా ప్రార్థన చేయండి. ఎవరు తిరగొద్దు, అందరూ మోకరించాలి. ఇది తిరిగే టైం కాదు. ఎవరు పిల్లలు కూర్చోండి, మోకరించండి. ప్రభా, మీరు నడిపించండి నాయన, మీ సన్నిధిని మాతో ఉంచండి ప్రభా, మీ కృపలో బలపరచండి, మమ్మల్ని నడిపించండి, నడిపించండి నాయన. మీ సన్నిధిలోనికి వస్తూ ఉన్నాము, మీ సన్నిధిలోనికి వస్తూ ఉన్నాము ప్రభా. మీ ఆత్మశక్తిని మాకివ్వండి. ఆలస్యమైనా సరే అది ఆశీర్వాదముగా మార్చే దేవుడవు ప్రభా, మీకే వందనాలు. అందరు చేతులెత్తి ప్రతి ఒక్కరు బిగ్గరగా ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు, ప్రభా మీరు ఆలస్యమైన ఆశీర్వాదంగా మార్చే దేవుడవు, మీకు వందనాలు, వందనాలు, వందనాలు అని దేవుని దగ్గర నువ్వు చెబుతావా? ప్రతి ఒక్కరం ప్రార్థనలో ఉందాం. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. నన్ను విడవనన్నావు, నా దేవుడవైనావు. నన్ను విడవనన్నావు, నా దేవుడవైనావు. నీవే లేకపోతే అసలే లేనయా, నీవే లేకపోతే అసలే లేనయా. యేసయ్యా, యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా.
నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. యేసయ్యా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా. అవును ప్రభా, నేనెన్నో సార్లు మీ దగ్గరకు వచ్చి అడిగానయ్యా, మొరపెట్టుకున్నానయ్యా, ఆలస్యమైందని చికాకు పడ్డానయ్యా, నన్ను క్షమించండి. ప్రతి ఆలస్యములో ఆశీర్వాదం ఉందని మీరు మాట్లాడారు ప్రభువా. అందుకే మీరు చెప్పారు కదా, నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యము అని చెప్పారు కదా. ఓ దేవా, నేను నమ్ముచున్నాను, నీ వాక్యాన్ని నమ్ముచున్నాను, నీ మాటలు నమ్ముచున్నాను, నీ యొక్క వాక్యమును నేను నమ్ముచున్నానయ్యా, నేను విశ్వసిస్తున్నాను అని ప్రభుతో చెబుతావా? పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మహాగణుడా మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. అబ్రహాము జీవితంలో జరిగిన ఆలస్యమును మీరు స్థిరమైన ఆశీర్వాదముగా మీరు మార్చారయ్యా. మొదట మీరు అబ్రహాము చేతిలో పెట్టారు ఇస్సాకును, ఆ తర్వాత మరలా తిరిగి ఇస్సాకును మీ చేతిలో పెట్టాడు. ట్రాన్స్ఫర్ జరిగింది. అప్పుడు ఆశీర్వదించి ఇస్తే అది శాశ్వతమైన ఆశీర్వాదంగా మారింది కదా. మా చేతిలో ఉన్నది ఏదైనా మీ చేతిలో పెట్టినప్పుడు అది శాశ్వతమైన ఆశీర్వాదంగా ఉంటది. అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదకరంగా ఉంటది. ఈ ఆశీర్వాదమును మేము పొందుకోవాలి ప్రభువా. ఈ ప్రియులను మీరు దర్శించండి. యాకోబు తన కుమారుడైన యోసేపును ఆలస్యంగా చూశాడు, కానీ రాజుగా చూశాడయ్యా. ఆలస్యమే ఆ పిల్లవాడిని రాజుగా మార్చేసింది. ఎంత గొప్ప సంగతి అయ్యా. దేవా, అలాంటి మహిమ కార్యములు మాకు మా సేవలో జరుగును గాక. దేవుని ఆశ్చర్య కార్యములు మేము మా కుటుంబాలలో చూచుదుము గాక. తండ్రి, మీకు వందనాలు. మీ సన్నిధి మాతో ఉంచండి, మీ కృపలో బలపరచండి. వీరందరి జీవితంలో ఎవరెవరు ఆలస్యం అనుకుంటున్నారో వారి జీవితంలోని అద్భుతములు మీరు జరిగించి మీ నామమును మీరు మహిమపరచుకోమని, మమ్మలను మా కుటుంబాలు సంఘము సేవ దినదినము అభివృద్ధి చెందులాగున చేయమని నజరేయుడైన యేసు నామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గడిచిన కాలము కృపలో మమ్ము దాచిన